ఈరోజు ఈ వీడియోలో మా ఊరు చంద్రగిరిని చూపించబోతున్నానండి. చంద్రగిర ఎక్కడుంది ఊరు అని అడుగుతున్నారా? వెయిట్ చేయండి, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. మీకు తెలుసా, ఈ ఊరు ఆధ్యాత్మికతకు, వ్యవసాయానికి, రాచరిక పాలనకు పెట్టింది పేరండి. రాచరిక పాలన ఏంటి కథ? ఎక్కడికో తీసుకెళ్తున్నాం అనుకుంటున్నారా? లేదండి, అది నిజం. 10వ శతాబ్దం కార్వేటి నగరం రాజులు ఇమ్మడి యాదవ నరసింహరాయలు, తర్వాత సామంత రాజులు చంద్రగిరి దుర్గాన్ని పరిపాలించారండి. చరిత్రను చూసుకున్నట్లయితే 1509లో ప్రారంభమై 1529 వరకు శ్రీకృష్ణదేవరాయల పాలన కొనసాగింది. ఒకప్పుడు రతనాలు, వజ్ర వైడూర్యాలు, నగలు ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే కొల్లలు రోడ్లపై రాసులుగా పోసి అమ్మేవారండి. అలాంటి పేరెన్నిక కల దుర్గం మా చంద్రగిరి. అయితే శ్రీకృష్ణదేవరాయలు తిరగాడిన స్థలం చంద్రగిరిలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారా? అది మరో వీడియోలో చూపిస్తానండి. సపరేట్గా మరిన్ని విషయాలు ఆ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మా ఊరిని తిరిగి వస్తాం రండి. చంద్రగిరి కోట గ్రామం మొదలయ్యేది ఈ పాయింట్ నుండేనండి. ఇక్కడ మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి టెంపుల్ను 11వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఈ గుడి చంద్రగిరి కోట ఎత్తైన ప్రాకారాలకు కనెక్ట్ అయి ఉంటుంది. అదేంటని తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుండి చంద్రగిరి మహల్ 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు అందమైన ఆర్కిటెక్చర్ని గుడిలో గమనించవచ్చు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 6 అడుగుల ఎత్తుగల సింగిల్ స్టోన్పై మలిచారండి. చాలా మహిమ కళ మరియు శతాబ్దాల చరిత్ర కలిగిన గుడండి ఇది. ఇక్కడ మీరు పాండురంగడు తన దేవేరులతో సేద తీరడాన్ని గమనించవచ్చు. మరి ఇక్కడ ఉన్నది శ్రీచక్రం. ఇప్పుడు కోటకు వెళ్లే దారిలో నెలకొన్న గ్రామానికి వెళ్దామండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రాకారాలు దాదాపు 1 కిలోమీటర్ వరకు నిర్మించారు. ఈ రాళ్ల పరిమాణం చాలా పెద్దది కదండి. వీటిని ఎలా అమర్చుంటారు అని ఆలోచిస్తున్నారా? వీటిని ఏనుగుల సహాయంతో నిర్మించారండి. ఇకపోతే ఇది రాయలవారి మహల్కి నిర్మించబడిన స్వాగత మండపం. అయితే చంద్రగిరి అనే పేరు ఎలా వచ్చింది అని అడుగుతున్నారా? పురాణ గాథలను అనుసరించి ఇక్కడ ఎత్తైన కొండపై చంద్రుడు తపస్సును ఆచరించి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వరములు పొందాడని, ఆనాటి నుండి చంద్రగిరి అనే పేరు వచ్చిందని అంటుంటారండి. మరికొంతమంది అయితే ఈ కొండ చంద్రాకారంలో ఉండడం వల్ల చంద్రగిరి అని పిలుస్తారండి. ఆంధ్రప్రదేశ్ నందు తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి దక్షిణ దిశగా 14 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉందండి. చంద్రగిరి కోట గ్రామ వీధులు ఇలా ఉంటాయండి. ఈ ప్రాంతానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చర్ మరియు టూరిజం అండి. ఇక్కడ మీరు చూస్తున్న భూములే అన్ని రకాల కాయగూరలని పండించే భూములండి. వేకువజామున లేదా సాయంత్రం పూట అలా వెళ్ళినట్లయితే ఈ పచ్చని పైళ్ల మధ్య చంద్రగిరి కోట గ్రామాన్ని కాపాడుతూ శ్రీ ముత్యాలమ్మ తల్లి నెలకొని ఉందండి. ఇప్పుడు మిమ్మల్ని ఆ గుడికి తీసుకువెళ్తాను. ఇదే గుడికి వెళ్ళే మార్గం అండి. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళినట్లయితే అదిగో అక్కడ మీరు చూస్తున్న ప్రాంతమే అమ్మ నెలకొని ఉన్న ప్లేస్ అండి. అక్కడికి వెళ్ళి గుడి ఎలా ఉందో ఒకసారి చూసేస్తాం. చూసారా? ఇక్కడి నుంచి చూసినట్లయితే గ్రామం ఇలా కనపడుతుందండి. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాము. ఇది అమ్మవారి శూలము మరియు పాదాలండి. ఈ అమ్మ గుడి కొన్ని దశాబ్దాలుగా ఉందండి. ఈ మధ్యనే గుడిని రెనోవేట్ చేశారు. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర కన్నుల పండుగగా జరుగుతుందండి. ఊరంతా ఇంటింటి నుండి పొంగల్ తీసుకొచ్చి అమ్మకి సమర్పిస్తారండి. ఈ జాతర మే మాసంలో జరుగుతుంది. ప్రతి కుటుంబం నుండి కుటుంబ సభ్యులంతా వచ్చి సంబరంగా చేసే పండుగండి. ఆ జాతర విశేషాలు మరో వీడియోలో మీతో పంచుకుంటాను. చూస్తున్నారా అమ్మని ఎంత చక్కగా అలంకరించారు. గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటువ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ పొలిమేరల్లో సదా కాపు కాసే తల్లి ముత్యాలమ్మ. గుడి ప్రాంగణం ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది గుడి ధ్వజస్తంభం అండి. కొంచెం దూరంలో ఒక సైడుకు కనిపించేది అమ్మవారి ఊరేగింపు విగ్రహము. బాగా ముస్తాబ్ చేశారు గిరి ప్రదక్షిణ కోసం.
గిరి ప్రదక్షిణ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? అది కూడా కన్నుల పండుగగా జరిగే మరొక రకమైన ఉత్సవం అండి. సంక్రాంతి రోజుల్లో అమ్మవారిని నిండుగా అలంకరించి ఊరూరు తిప్పుతారు, గిరి ప్రదక్షిణ చేస్తారండి. ఆ ఉత్సవ విశేషాలు మరో వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి ఇక్కడ మీరు చూస్తున్నది నాగాలమ్మ విగ్రహం అండి. ఇది నాగాలమ్మ తల్లి నెలకొన్న ప్రాంతం. ఇక్కడే ఒక సైడ్కి చూసారంటే నాగశిలలు మరియు పుట్ట కూడా ఉందండి. పుట్ట వెనుక భాగానికి ఉంది. దాన్నైతే ఈ వీడియోలో నేను కవర్ చేయడం లేదు. ఇప్పుడు గుడి వెనుక ప్రాంగణం ఎలా ఉంటుందో చూస్తాము. ఇలా ఉంటుందండి. ఇప్పుడు మీకు గ్రామం ఇక్కడ నుండి ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారా? ఇలా ఉంటుంది. మరి మీరు గమనించినట్లయితే కొండపైన ఒక రకమైన స్తంభం ఉంది. అది ఏంటని ఆలోచిస్తున్నారా? రాయలవారు ఏర్పాటు చేసిన ఉరికొయ్య అండి అది. తీవ్రవాదులు, ముష్కరులు, నేరస్తులను రాజ్యంలోని ప్రజలందరి ముందర ఆ బండపై ఉన్న ఉరికొయ్యపై ఉరి తీసేవారు. మరో కథ కూడా వినికిడిలో ఉందండోయ్. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టి గంట మోగిస్తారు. ఆ శబ్దం విన్న తర్వాత ఇక్కడ బండపై గంటను మోగించడం జరుగుతుందట. ఆ శబ్దం విన్న తర్వాతనే రాయలవారు భోజనం చేసేవారని అంటుంటారు. ఇప్పుడు మిమ్మల్ని మరో ప్లేస్కి తీసుకువెళ్తాను, రండి. ఈ దుర్గానికి చేరువలో 7 బావులున్నాయండి. వాటిని రాయలవారు నిర్మించారని అంటుంటారు. వాటిలో ఒక బావి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఈ బావి అడుగు భాగం బండండి. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతున్నారా? చెప్తానండి. ఒకవైపుకు బండ చీలి అక్కడ నుండి నీళ్ల ఊట రావడం జరుగుతోంది. ఇక్కడ మరో కథ కూడా వినికిడిలో ఉందండి. పురాణ గాథల ప్రకారము ఈ బావిని గుర్రప్పుడు గారు ఆయన భార్య తవ్వించారని, అక్కడ బండ రావడంతో వారు శిలలైపోయారని, అప్పుడు ఒక చివరన బండ పగిలి నీళ్ల ఊట రావడం జరిగిందని అంటుంటారు. బావిలో ఉన్న నీళ్ల ఊట శతాబ్దాలుగా ఎండలేదంటే నమ్ముతారా? చంద్రగిరిలో ఎన్నో గ్రామాలు ఇక్కడ నుండి నీళ్లు తీసుకొని వెళ్తారండి. మిగతా 6 బావులు కూడా ఇక్కడే చేరువలో ఉన్నాయి, కానీ వాటిని రీచ్ అవ్వడం చాలా కష్టమండి. ఈ గ్రామానికి నడిబొడ్డున మరో గ్రామదేవత నెలకొని ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నది సత్యమ శిలా విగ్రహము. ప్రజెంట్ దీపారాధన అయితే జరుగుతుంది. ఇక్కడికి చేరువలో చాలా రాతి కట్టడాలు ఉన్నాయండి. మునిపెన్నడూ చూడని రాతి కట్టడాలు చూడాలంటే చంద్రగిరి కోటకే రావాలి. మరి ఇక్కడ అలాంటి మండపాలు, దేవాలయాలు 101 ఉన్నాయని అంటుంటారు. వాటిలో కొన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూశారు కదా, ఇలా ఉంటాయండి. మీరు చూస్తున్నది చెన్నకేశవ స్వామి ఆలయము. ఈ మండపాలు, గుళ్ళన్నీ కూడా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారి పరిరక్షణలో ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నది రామాలయం అండి. రామనవమి వేడుకలు చాలా వేడుకగా జరుగుతాయండి. 10 రోజుల పాటు కన్నుల పండుగ జరుగుతాయి. మీకు తెలుసా, రాయలవారి మహల్కి దారి ఇక్కడి నుంచి మొదలవుతుందండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఆ వీడియోతో నేను త్వరలో రాబోతున్నాను. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ఇవి మా గ్రామం యొక్క విశేషాలండి. ఈ విషయాలన్నీ కూడా మిమ్మల్ని అలరించాయని, అబ్బురపరిచాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ అగైన్. బాయ్ ఫర్ నౌ.